1 ఇయర్ పాలన సందర్భంగా 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఏ రకంగా ఉందని చెప్పి టీడీపీ పార్టీ ఇంటర్నల్గా ఒక సర్వే చేయించింది. ఆ సర్వే యొక్క వివరాలు మీకు గతంలో ఒక 3 ఉమ్మడి డిస్టిక్లకు సంబంధించిన ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఏ జోన్లలో ఉన్నారంటే రెడ్, గ్రీన్, ఎల్లో ఇట్లా ఆరెంజ్ జోన్లు అని చెప్పాం కదా, ఆ జోన్లలో ఎవరెవరు ఉన్నారని చెప్పి మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. కొంతమంది అంటున్నారు మీ ఫేక్ న్యూస్, పేటీఎం బ్యాచ్లు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అరే బాబు, ఇది టీడీపీ పార్టీ ఇంటర్నల్గా చేయించినటువంటి సర్వే అని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి చేస్తూ ఉన్నాం. మేమేదో బయటికి తిరిగి ఏదో ఇంకో కూటమి ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఉద్దేశం మాకు ఎక్కడ లేదు. వాళ్ళు చేసినటువంటి సర్వేని చెప్పేటువంటి ప్రయత్నం అంతే. నిజాలను స్వీకరించి తప్పులను ఒప్పుకుంటే భవిష్యత్తులో మళ్ళీ అధికారులకు రావడానికి అవకాశం ఉంటుంది, తప్పులను సరిదిద్దుకుంటే. లేదు మేము నిజాలను జీర్ణించుకోలేము, మేము ఇట్లనే కామెంట్ చేస్తాం, అన్నీ అద్భుతంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేస్తాం, మా పత్రికలో ప్రింట్ వేసుకుంటామంటే నాశనం అయ్యేది మీరే. సో ఇట్లా కామెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏంటి? రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు. మంత్రుల పనితీరు ఏంటి, వాళ్ళ ర్యాంక్ ఏంటి, వీళ్ళ ర్యాంక్ ఏంటి మనం చూస్తూ ఉన్నాం కదా. సో వాటికి సంబంధించి మనం చెప్పేటువంటి ప్రయత్నం, అంతకుమించి ఏం లేదు. సో ఎవరికి నచ్చినటువంటి మాట్లాడుతూనే ఉంటారనమాట, నిజం జీర్ణించుకోలేక. సో ఇప్పుడు కృష్ణా డిస్టిక్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గం, కృష్ణా డిస్టిక్ టీడీపీ రెడ్ జోన్లో ఉన్నారు ఆయన. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం బీజేపీ కృష్ణా డిస్టికే రెడ్ జోన్లో ఉన్నారు. కొలుసు పార్థసారథి వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది, వెళ్ళి అక్కడ మంత్రి కూడా అయ్యారు ఆయన. సో ఆయన రెడ్ జోన్లో ఉన్నారు, అంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు ప్రస్తుతం అయితే. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ లెక్క ప్రకారం చూస్తే. బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ టీడీపీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అదేవిధంగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి విజయవాడ వెస్ట్ బీజేపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. రాజగోపాల్ శ్రీరామ్ జగ్గయ్యపేట టీడీపీ పార్టీ ఎల్లో జోన్లో ఉన్నారు. కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు నియోజకవర్గం రెడ్ జోన్లో ఉన్నారు. వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తంగిరాల సౌమ్య నందిగామ నియోజకవర్గం రెడ్ జోన్లో ఉన్నారు. బుద్ధప్రసాద్ మండలి అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. యార్లగడ్డ వెంకటేశ్వరరావు గన్నవరం టీడీపీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం రెడ్ జోన్లో ఉన్నారు. కుమార్ రాజా వర్ల పామర్రు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తర్వాత కాగిత కృష్ణప్రసాద్ పెడన నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బోడే ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తర్వాత వేణిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మహమ్మద్ నజీర్ అహ్మద్ గుంటూరు ఈస్ట్ టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. గల్లా మాధవి గుంటూరు వెస్ట్ రెడ్ జోన్లో ఉన్నారు. నారా లోకేష్ మంగళగిరి ఎల్లో జోన్లో ఉన్నారు. దూలిపాలె నరేంద్ర కుమార్ పొన్నూరు నియోజకవర్గం ఎల్లో జోన్లో ఉన్నారు. బూర్ల రామాంజనేయులు ప్రతిపాడు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ తెనాలి గుంటూరు జనసేన పార్టీన ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గం పల్నాడు జిల్లా ఎల్లో జోన్లో ఉన్నారు. పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట రెడ్ జోన్లో ఉన్నారు. అరవింద్ బాబు చదలవాడ నరసరావుపేట టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి జులకంటి మాచర్ల నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు వినుకొండ నియోజకవర్గం ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నరేంద్రవర్మ రాజు బాపట్ల రెడ్ జోన్లో ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ రేపల్లి రెడ్ జోన్లో ఉన్నారు. ఆనంద్ బాబు నక్క వేమూరు నియోజకవర్గం రెడ్ జోన్లో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఆదోని నియోజకవర్గం రెడ్ జోన్లో ఉన్నారు. వీరుపాక్ష ఆలూరు వైఎస్ఆర్సీపీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బొగ్గుల దస్తగిరి కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎల్లో జోన్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ. గౌరు చరిత్రారెడ్డి పాణ్యం రెడ్ జోన్లో ఉన్నారు. కేఈ శ్యామ్ కుమార్ పత్తికొండ రెడ్ జోన్లో ఉన్నారు. బి నాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. టీజీ భరత్ కర్నూలు రెడ్ జోన్లో ఉన్నారు. అఖిలప్రియ భూమ ఆలగడ్డ రెడ్ జోన్లో ఉన్నారు. బొబ్బల చిన్ననోల జనార్దన్ రెడ్డి బనగానపల్లె టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కోట్ల జయప్రకాష్ రెడ్డి డోన్ రెడ్ జోన్లో ఉన్నారు. జి జయసూర్య నందికొట్కూర్ రెడ్ జోన్లో ఉన్నారు. నాషం మొహమ్మద్ ఫరూక్ నంద్యాల ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బుద్ధా రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఆరెంజ్ జోన్లో ఉన్నారు.
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ రెడ్ జోన్లో ఉన్నారు టీడీపీ పార్టీ. అలిమినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. పరిటాల సునీత రాప్తాడ్ ఎల్లో జోన్లో ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బండారు శ్రావణిశ్రీ సింగనమల రెడ్ జోన్లో ఉన్నారు. జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఆరెంజ్ జోన్లో ఉన్నారు టీడీపీ పార్టీ. జయరాం గుమ్మనూరు గుంతకల్ రెడ్ జోన్లో ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ ధర్మవరం బీజేపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం గ్రీన్ జోన్లో ఉన్నారు. బాలకృష్ణ గారు గ్రీన్ జోన్. కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం అనంతపురం ఎల్లో జోన్లో ఉన్నారు. ఎంఎస్ రాజు మడకసీర రెడ్ జోన్లో ఉన్నారు. ఎస్ సవిత పెనుకొండ నియోజకవర్గం రెడ్ జోన్లో ఉన్నారు. పల్లె సింధూర రెడ్డి పుటపర్తి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మద్దులూరి మాలకొండయ్య చీరాల రెడ్ జోన్లో ఉన్నారు. ఏలూరి సాంబశివరావు పర్చూరు గ్రీన్ జోన్లో ఉన్నారు. శివప్రసాద్ రెడ్డి దర్శి వైఎస్ఆర్సీపీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండేపి ఎల్లో జోన్లో ఉన్నారు. కందుల నారాయణ రెడ్డి మార్కాపురం రెడ్ జోన్లో ఉన్నారు. దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. చంద్రశేఖర్ తాటిపత్రి ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విజయ్ కుమార్ బిఎన్ సంతనూతలపాడు టీడీపీ పార్టీ అయిన కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం రెడ్ జోన్లో ఉన్నారు. సో ఇవి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల గురించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి మరి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కూడా ఎల్లో జోన్లో ఉన్నారు. అంటే అటు వ్యతిరేకత లేదు, అట్టని చెప్పి సంతృప్తి లేదు. ఇట్లా అనేక మంది ప్రముఖులైతే మరి వాళ్ళ పనితీరు సరిగా లేదనేటువంటిది టీడీపీ పార్టీ చేసినటువంటి ఇంటర్నల్ సర్వేలో తేలినటువంటి పరిస్థితి. సో 1 year అయింది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 3-4 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటి వరకు వీళ్ళు పనితీరు మెరుగుపరుచుకుంటే కనుక కొంచెం ఏమన్నా వాళ్ళ పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టాలే. ఇప్పటికైతే 79 మంది దాకా రెడ్ జోన్లోనే ఉన్నారు. సో వాళ్ళు మెరుగుపరుచుకోవడం కష్టం, వాళ్ళు మళ్ళీ గెలవడం అనేటువంటిది కష్టం అని చెప్పి ఈ సర్వేనే కాదు అనేక సర్వేలు 1 year పాలన సందర్భంగా చేసినటువంటి సర్వేలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా అదే రకంగా ఉంది. సో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.